మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నేను ఎక్కడికి రాను, ఎవరిని చూడను. చూడు బేబీ, నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తాననో, నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ని కాదు. బిజినెస్ లోను లైఫ్ లోను ఐఎమ్ మోర్ ప్రాక్టికల్. సో నువ్వు నాతో వస్తున్నావు. వచ్చినా వాడు నాకు నచ్చలేదంటాను. నచ్చవలసింది నీకు కాదు, అతనికి. కానీ చేసుకోవాల్సింది నేను, చేయించేది నేను. అంటే నేను సుఖపడటం నీకు ఇష్టం లేదా? బేబీ, నువ్వెలా సుఖపడగలవు నీకంటే నాకు బాగా తెలుసు. నేను నీ కన్న తల్లిని కానీ శత్రువుని కాదు. కానీ నాకు అలాగే అనిపిస్తుంది. నో ఆర్గ్యుమెంట్, గెట్ రెడీ. మా వారికి ఆలోచన ఎలా వచ్చిందో గానండి, అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి. నాకు కావాల్సింది కూడా అదేనండి. అబ్బాయి ఇంకా రాలేదా? అడుగో మాటల్లోనే వచ్చాడు. అటు చూడు, అతను కొంచెం మాధవ్లా లేడు. లేడు లేడు అడ్డమైన ప్రతివాడు మాధవ్లా ఎందుకుంటాడు? మాధవ్లా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో. నేనేం పసిపిల్లని కాదు. ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు. హలో వివేక్. హలో, కూర్చో. థ్యాంక్ యూ. ఈవిడ ప్రమీలాదేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ఈ అమ్మాయి వారమ్మాయి, పేరు రాణి. స్వీట్ నేమ్. హలో. హలో. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు అని అమ్మాయిని అడుగుతావు ఏమిటి వివేక్? హౌ ఈజ్ షీ అనేది నువ్వు చెప్పాలి. ఓ, షీ ఇస్ ఫైన్ అంకుల్. ఎనీవే ఐఎమ్ సారీ ఆంటీ, దారిలో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 2 minutes లేట్ అయింది. ఇట్స్ ఓకే. చూడు బాబు, ఒక మనిషి సక్సెస్ కి పంక్చువాలిటీ, ప్లానింగ్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. యు ఆర్ రైట్ ఆంటీ. గడిచిన నిన్న అనేది క్యాన్సిల్ చెక్ అయితే రేపు అనేది ప్రామిసరీ నోట్, ఈ రోజు అనేది రెడీ క్యాష్. అందుకే టైం మేనేజ్మెంట్ లో టుడే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు రాక్ ఫెల్లర్. ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. మీతో పోలిస్తే నాలెడ్జ్ లో నేను చాలా చిన్నవాడిని ఆంటీ. బాగుంది. మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది. ప్రమీలాదేవి గారు, మా ఇల్లు చూడకూడదు ఒకసారి? నువ్వు కూర్చోమ్మా, వివేక్ కంపెనీ ఇవ్వు. రండి. కూర్చోండి. మరేం లేదు, మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచానంతే. ఐ సీ. కౌసల్య, భోజనానికి ఏర్పాట్లు చూడు. అలాగే. అందుకే నిన్ను తింగర్ బుచ్ అనేది. ఏమిటిది? ఇదంతా ప్లాన్లే, అదంతా తర్వాత చెప్తాను కానీ ముందర కూర్చో. కూర్చో 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 కూర్చో. ఇదిగో, నేనెవరో తెలియనట్టు, నేనంటే నీకు ఇష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగ రెచ్చిపోవాలి, అర్థమైందా? అలా చేయాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? నాకు ముద్దు పెట్టాలి. అబ్బాయి నచ్చాడండి. అయినా పెళ్లి విషయం నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? అన్ని విషయాలు మీరే మాట్లాడి అతనికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి జరిపిద్దాం. అలాగే. మీ అమ్మ చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ అడగడానికి వచ్చావా? కాదు, నిన్ను నడి బజార్లో నిలదీయడానికి వచ్చాను. అది నీ తరం కాదు. ఆహా, కంగారుగా కారు దిగావంటే పొగరు దిగిందేమో అనుకున్నాను. వట్టి కారే దిగావన్నమాట. నువ్వు నన్ను కారు దించితే నిన్ను నేను నా కాళ్ళ దగ్గర దించుతాను. నీ కాళ్ల బేరానికి రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వే నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకునే అవకాశం అల్లుడిగా తొందరలోనే నీకిస్తాను. శరత్, అల్లుడిగానా? నువ్వింకో 10 జన్మలెత్తినా ఈ ప్రమీలాదేవి నీకు అవకాశాన్ని ఇవ్వదు. చూడు, నన్ను కాదని నువ్వు గబగబా దుబాయ్ వాణ్ణి తెచ్చినా, చకచక చైనా వాణ్ణి వెతికినా ఇవేవి జరగవు, జరగనివ్వను. ఎప్పటికైనా నేనే నీ కూతురికి మొగుణ్ణి. మైండ్ దట్. రాణి, బాయ్.
సుమిత్ర, నేనేమిటో తెలిసి కూడా నువ్వు నా మీద ప్రయోగాలు చేస్తే నీ కొడుకు నీకు దక్కడు. నడి రోడ్డు మీద నీ కొడుకు నన్ను నిలదీయడం, అదిరించి బెదిరించి అల్లుడు కావాలనుకోవడం నీ ఆలోచన అయితే అర్జెంటుగా నీ పద్ధతి మార్చుకోవడం మంచిది. లేకుంటే ఈ ప్రమీలాదేవి పరపతి ఏంటో ప్రాక్టికల్ గా చూడాల్సి ఉంటుంది. ఏంటన్నా రాణన్నో దాంతో నా పెళ్ళన్నో బోల్డంత ఆస్తాను. ఆఖరికి నీ బోడీ ప్లాన్ ఫెయిల్ అయితే ఆ రాణిని దుబాయ్ కప్పచెప్పి నువ్వు ఇక్కడ కూర్చొని పీతల మందు అవుతున్నావా? ఒరే పిచ్చి నాన్న, ఈ పని భూషణ్ రావు బుస్సుమని బొస్సే కాదురా, కస్సుమని కాటు కూడా వేయగలడు. నేనికేం చెప్పనురా, చేసి చూపిస్తా. వాట్? మీరు చెప్పేది నిజమా? అవును బాబు, ఆ మాధవు రాణి ప్రేమించుకున్నారు అన్నట్టు వాడు అచ్చు నీలాగే ఉంటాడు. ఆహా. థ్యాంక్స్. ఓ. పైగా ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏమన్నా వేసవకాలమో చలికాలమో ప్రేమించుకున్నారా? చూస్తూ చూస్తూ వర్షాకాలంలో ప్రేమించుకున్నారు. వర్షాకాలంలో ఏమవుతుంది? అవుతుంది అని సినిమాలు చూడడం వల్ల అడుగుతావేంటి? వయసులో ఉన్న జంట కావాలని వర్షంలో తడిసి వాటేసుకుంటారు. ఆ తర్వాత బట్టలు పిండుకుంటూ ఉంటారు. అలా పిండుకునేటప్పుడు పవిడి జారిపోయినటువంటి హీరోయిన్ ని హీరో ఓరకంటను చూడటం, టెంప్ట్ అయిపోవటం, చలి కాసుకోవడానికి మంట దగ్గర పరిగెత్తటం, చూపులు చేతులు కలవటం, జంట మంట, మంట జంట పట్టు. అంటే ఇంకేముంది? హీరో గారు స్టైల్ గా బొత్తాలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో దిక్కుమందాలాగా మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. అది అర్థమైందా? ఓ మై గాడ్, ఎంత మోసం! నా భార్య గుణవంతురాలై ఉండాలని కోరుకున్నాను, కానీ ఆస్తిపరురాలై ఉండాలని కాదు. అసలు నాకెందుకండి డబ్బు? దుబాయ్లో ఉన్న డబ్బు ఏం చేయాలో తెలియక ఇండియాలో ఫ్యాక్టరీలు కొంటున్నాను. ఒకవేళ మా పెళ్లి జరిగితే రాణి ప్రాపర్టీలో సింగిల్ నయా పైసా కూడా టచ్ చేయకూడదనుకున్నాను. ప్రాపర్టీ మొత్తం మీకే రాసి చేయాలనుకున్నాను. ఎస్, మీకే. వాళ్ళ డాడీ దగ్గర లేకపోయినా రాణి మంచి చెట్లు మీరే మేనేజ్ చేశారటగా? అవును బాబు, నేనే చూశాను. అసలు నా పెంపకంలో కాబట్టే రాణి అంత బుద్ధిమంతురాలా పెరిగింది. ఏది ఆ వానపాట మన అదే అలా అని గెట్టని వాళ్ళు నీకెక్కడ చెబుతారు అని ముందుగానే వెళ్ళి మా సిస్టర్ నీతో చెప్పిరమ్మంది. ఓ. అసలు మీ అత్తగారు చాలా నిజాయితీ పరురాలండి. మాట తేడా వచ్చిందంటే సహించదు. అందుకనే రాణిని కూడా అంత కట్టుదిట్టంగా పెంచింది. మరా మాధవ్ గాడు? ఆ విషయంలో తప్పంతా నాదే బాబు. ఏదో పెద్ద హోదాగల సంబంధం కదా అని నేనే మాట్లాడాను. మరైతే ఆ వానపాట కూడా మీరే దగ్గరుండి పాడించారా? లేదండి, అసలు ఈ సంవత్సరం వర్షాలు లేదే. హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం అండి. ఇంకెక్కడ వారపాట్లు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా రాణి అలాంటిది కాదు అని చెప్పడానికి అన్నమాట. నువ్వు ఎలాగైనా సరే మా రాణిని పెళ్లి చేసుకోవాలి, కాదనకూడదు. మీ తండ్రి లాంటి. నాన్సెన్స్. అదేంటి బాబు తండ్రి లాంటి వాడిని అంటావేంటి బాబాయ్? ఇక నుంచి నువ్వే నాకు గైడ్వి, గాడ్ ఫాదర్వి. థ్యాంక్స్ బాబు. మరి నేను వెళ్ళరానా? అలాగే బాబాయ్. ఇదిగో, నువ్వు మళ్ళీ మనసు మార్చుకోకూడదు. లేదు బాబాయ్, నువ్వు హ్యాపీగా వెళ్ళి మా పెళ్లి తర్వాత నీకు ఇవ్వబోయే రాణి ప్రాపర్టీని ఎలా మేనేజ్ చేసుకుంటావో ప్లాన్లు వేసుకో. అలాగే బాబు. మరి నేను వెళ్ళరానా? ఆస్తి కావాలా బాబాయ్? ఇస్తా. నాన్న నాన్న, నువ్వేంట్రా వెనక? నాన్న ఏంట్రా ఎవరు మీరు పిచ్చిరా పుత్ర? నువ్వేం చెప్పు నాన్న? ఏంటి చెప్పేది? గూట్లో రాయి తెచ్చి గుండ్ల మీద పెట్టుకున్నట్టు ఎక్కడ ఉన్న దుబాయ్ అని తీసుకొచ్చి రాణి ఇంట్లో పెడతావా? కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నా రాణిని నాకు కాకుండా చేస్తావా? చెవులో పువ్వు పెట్టుకోరా అన్నయ్య. కాలీఫ్లవర్ పెట్టుకోరా పెద్దబ్బాయి, వారం రోజులు వాడిపోకుండా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కాకపోతే అరటి పువ్వు పెట్టుకుంటాడు. గెలేసేంత వరకు ప్రాబ్లం ఉండదు. నువ్వు నార్మల్గా ఏరియాకమ్మా. చూడు పెద్దడా, ఆస్తి మొత్తం మనకి ఇచ్చేసి అమ్మాయిని మాత్రం తీసుకెళ్తానని ఆ వివేక్ నాకు స్వయంగా చెప్పాడురా. ఆస్తి వచ్చిన రాణి పోతుంది కదన్నా. లేకపోతే ఆస్తి వస్తే అంతకి అంత కట్నం తెచ్చే మరో మహారాణి నీకు పెళ్ళం అవుతుందో. ఇదేదో నాకు డౌటే. నాకు అదే. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి నన్ను మింగుతున్నారా? మాకు మాత్రం ఏం డౌట్ లేదు. మీరు లాభం అండి. దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కారు నెంబర్ దొరికింది. నీ అడ్రస్ పట్టేస్తాను. ఏమిటి? వివేక్ ఇష్టం లేదని చెప్పాడా? ఎందుకని? మాధవ్కి మీ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా
ఎవడో రాస్కల్ వివేక్ చెప్పేశాడమ్మా. ఎవరు చెప్పారు? పేరేమని చెప్పాడా? చెప్పాడమ్మా. అబ్బా మింగుతున్నారు కదండి. చెల్లమ్మా జరగాల్సింది ఏదో చూడక ఆడెవడో సన్నాసి గురించి మనకెందుకు చెప్పు. రావు గారు మీరు చెప్పండి, ఎవరతను? దేవుడా దేవుడా, నా పేరు చెప్పండి చూడండి. మాధవ్ చెప్పేటమ్మా. మాధవ? వాడినైతే నరికి పోగులు పెట్టిన పాపం లేదు. అన్నయ్య నువ్వు ఊరుకో. చూడండి రావు గారు, ఇందులో దాచడానికే ఉంది. రాణి మాధవులు ఇద్దరు ప్రేమించుకునేది నిజమే, వాళ్ళ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది కూడా నిజమే. కాకపోతే వాళ్ళది దగాకోర్ల కుటుంబం అని తెలుసుకున్నాక రాణి కూడా మాధవ్కు దూరంగా ఉండడం ప్రారంభించింది. ఆయనింటి పిల్ల తనకు కాకుండా పోతుందన్న అక్కస్తో లేనిపోని కల్పించి చెప్పాడా మాధవ్. ఎలాగైనా సరే వివేక్తో మీరే సర్ది చెప్పాలి ప్లీజ్ రావు గారు. నాకు తెలిసినంత వరకు వివేక్ తన జీవితంలో తొలిసారిగా ప్రేమించింది రాణిని. అతడికి నచ్చ చెప్పడం ఒప్పించడం పెద్ద కష్టమైన పనేం కాదు. నేను మాట్లాడతానుగా. సరే వస్తానమ్మా. మంచిది. ఏంటి చెల్లమ్మా ఆలోచిస్తున్నావు? ఆ మాధవ్ గడి గురించేనా? ఉమ్. 24 గంటల్లో ఆడి కంటి చూపు నోటి మాట లేకుండా చేస్తాను. నువ్వేం వరీ కాబక. ఏందే కళ్ళు కనబట్లా? ఏంటా కళ్ళేంట్రా, నీ ఒళ్ళు కూడా క్లియర్ గా కనిపిస్తోంది. మెత్తగా ఊరుకుంటుంటే నా మీదకు రౌడీల్ని పంపిస్తావా? మనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే పరిస్థితి. బీ కేర్ఫుల్. ఏంటా లుక్? ఈసారి ఇంకొత్త ఎత్తు వేద్దామని ఆలోచిస్తున్నావా? నీకా ఛాన్స్ ఇవ్వను. నీ కళ్ళ ముందే నీ ఇంట్లో నుంచే నీ కూతుర్ని తీసుకెళ్లి పెళ్లి కాకుండానే కాపురం చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. రాణి 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 రా వెళ్దాం. ఎక్కడికి? అవును నేను రాను. ఎందుకని? మనసు మార్చుకున్నాను. మార్చుకోవడానికి నీ మనసు ఏమన్నా బట్టల కొట్ట? ఈ చీర బాలేదని ఆ చీర బాలేదని ఇంకో చీర మార్చుకున్నట్టు? నీతో మాట్లాడనవసరం. తల్లిదండ్రులకు దూరమైన ఆడపిల్ల బ్రతికేమిటో రాత్రి స్టార్ట్ టీవీలో ఓ సీరియల్ చూసాక అర్థమైంది. నైట్ అంతా సీరియస్ గా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయాన్ని మాత్రం ఇవాళ జీటీవీని చూసి మార్చుకోవని గ్యారంటీ ఏంటి? మార్చుకోను. ఎందుకంటే ఇవాళ నుంచి నేను టీవీ చూడటం మానేసి మా మమ్మీ చెప్పినట్టుగా వింటాను. దట్స్ మై డాటర్. అవును మమ్మీ, ఇవాళ నుంచి నేను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఏమిటి ఇంకా నిలబడ్డావు? నా కూతురు ఈడ్చి ముఖం మీద కొట్టినట్టు చెప్పినా నీకు అర్థం కాలేదా? నీ కూతురేదో నా కోసం తెగ ఆరాట పడిపోతుంది అనుకుని వచ్చాను గాని దేశంలో అమ్మాయిలు కరువే కాదు. నేను అంటే 1 కోటి మంది అమ్మాయిలు క్యూలో నించుంటారు. నువ్వు మీ అమ్మాయి దుబాయ్ వెళ్ళి ఆ ఆయిల్ బావులో దూకండి. మమ్మీ, నాలో ఈ మార్పు చూసి షాక్ తిన్నావు కదూ? అవును మమ్మీ, నువ్వు చెప్పిందంతా నిజమే. బేబీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ. ఆహా, తల్లి కూతుళ్ళు అనే తెలుగు సినిమా చూసినట్టుగా ఉంది. చెల్లమ్మా, ఇటు అమ్మాయి మనసు మార్చుకుంది, అటు రావు గారు మాట విని వివేక్ పెళ్లికి ఇష్టపడ్డాడు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పు? ఇదిగో మళ్ళీ ఆ మాధవ్ గారు రెచ్చిపోయి రాణి వెనకాల పడకముందే వివేక్ కి రాణికి అర్జెంట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసావనుకో గొడవ వదిలిపోద్ది. రిజిస్టర్ మ్యారేజా? ఏమిటనయ్యా నువ్వనేది? నీకేమైనా మర్చిపోయిందా? ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఆ అబ్బాయి తల్లిదండ్రులు రాకుండా దీనికి వివేక్ ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? వాళ్ళంతా వచ్చిన తర్వాత ఆకాశం అంత పందిరి, భూదేవంత మండపం వేసి మళ్ళీ వీళ్ళ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం. ముందా మాధవ్ గారి బారి నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఇగో ఇంకేం మాట్లాడకు, ఆ కథ నేను నడిపిస్తాను. అంతేనంటావా? అంతే.
సరే. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.